వెళ్ళాక ఈ రెండో ఆయన ఏం చేశాడు, వాతాపి అనేటువంటి ఆ రాక్షసుడిని ముక్కల కింద చేసి అతను ఒక పాత్రలో పెట్టి ఓకే వంట చేసేసాడు అతనితో, అతన్నే జీర్ణం అనే అతను. ఓ చేసిన తర్వాత ఇది ఋషికి తెలిసిపోయింది ఈ విషయం. అయినా సరే ఆయన సైలెంట్ గా తినేసాడు. ఆ వాతాపికి ఉన్న విద్య ఏంటంటే ఎవరి దగ్గరికైనా పొట్టలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి అతికి వచ్చేయగలడు. అది అతనికి ఉండేటువంటి శక్తి. అంటే జీర్ణించుకొని వచ్చేయగలుగుతాడు. ఓకే, ఆహా, అందుకనే అతను పేరు ఋషులు ఎవరు అతని దగ్గరికి వెళ్ళినా అతను అలాగా అందరినీ చంపేస్తూ ఉండేవాడు. ఓ ఆ విధంగా ఓకే. ఈ ఋషి గారు కూడా వాతాపిని తినేసాడు. తినేసిన తర్వాత ఆ రాక్షసుడు అతన్ని కేకేసే లోపల ఓకే ఈయన పొట్ట మీద చేపెట్టి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అన్నాడు. ఎవరు? ఋషి. ఋషి. అంటే ఆ వాతాపి జీర్ణం అయిపోయాడు. ఓహో ఓకే.